హాయ్ అండి. ఈరోజు మీగడ చేసుకుందామండి. నెయ్యి చేస్తున్నా. చాలా రోజులు అయిపోయింది మీగడ అంతా తీస్తున్నా కానీ అస్సలు చేయట్లేదు. ఏవో ఒకటి బిజీగా డే అంతా అయిపోతున్నాయి ఇట్లే అని ఈరోజు ఫిక్స్ అయిపోయి చేసేస్తున్నా. మీగడ అయితే చాలా ఉంది, అందుకే మీకు కూడా చూపిద్దామని చెప్పి షేర్ చేద్దామని అనుకున్నానండి. నేను ఒక పెద్ద బౌల్ తీసుకున్నా. పెద్ద బౌల్ తీసుకొని అంతా మీగడంతా ఇందులో వేస్తున్నా. చేస్తున్నా. ఇప్పుడైతే మొత్తం బౌల్లోకి తీసేసుకున్నా నేను. ఇప్పుడు ఈ బౌల్లో మనం ఈ బ్లెండర్తో బ్లెండ్ చేసి చేసేద్దాం. ఈజీగా చేయొచ్చు ఈ బ్లెండర్తో. మనం మామూలుగా మిక్సీ పట్టేదానికంటే ఇది చాలా ఈజీ అండి. ఇలా ఇవి దీనికి 2 వస్తాయి. ఒకటి హ్యాండ్ లాగా, ఇది బేస్ మోటర్ అన్నమాట. ఇలా అటాచ్ చేసి ప్లగ్ ఇన్ చేసి ఇంకా బ్లెండింగ్ స్టార్ట్ వాటర్ వేసేసుకోవాలి. వాటర్ వేస్తే మనకి బ్లెండింగ్కి ఈజీగా ఉంటుంది. ఇలా మనం బ్లెండర్తో బ్లెండ్ చేస్తుండాలి. ఒక 10 నిమిషాలు బ్లెండ్ చేస్తే అయిపోతుందండి. ఇక్కడైతే మా పాప బాబు ఇద్దరు వచ్చి నేను చేస్తా అంటున్నారండి. ఇంకా హాలిడేస్ కదా, వీళ్ళని పట్టుకోవడం చాలా కష్టం. మనం ఏది చేసినా వాళ్ళు హ్యాండ్ పెట్టాల్సిందే, ఒక చెయ్యి. కొద్దిసేపు కొంచెం మేనేజ్ చేసి అలా పంపించేశాను. ఇక్కడైతే నాకు వెన్న ఆల్మోస్ట్ అయిపోయింది, రెడీ అయిపోయిందండి. నేనైతే 10 మినిట్స్ అయింది నేను బ్లెండ్ చేయబట్టి. ఇక్కడ ఆల్మోస్ట్ అయిపోయింది, వెన్న పడింది. ఇలా మొత్తం బ్లెండ్ చేసేసుకోవాలండి. ఇలా బ్లెండ్ చేసుకున్న తర్వాత ఇంకా దీన్ని క్లీన్ చేసుకుందాం. ఇప్పుడైతే వెన్న రెడీ అయిపోయింది. ఇంకా ఇది ఇంత అవసరం లేదు మనకి. ఇలా ఒక 2-3 టైమ్స్ ఇలా అంటే కొంచెం రౌండ్గా బాల్ లాగా రెడీ అయిపోతుంది. అప్పుడు మనము 2-3 టైమ్స్ వాటర్ వేసి దీన్ని క్లీన్ చేసుకుందాము. అప్పుడే మనకి వెన్న ఫ్రెష్గా వస్తుంది. ఎందుకంటే ఇది మీగడ చాలా రోజులది కదా. మనకి బ్లెండర్తో చేస్తే ఇంకొక అడ్వాంటేజ్ కూడా అండి. ఏంటంటే వేడెక్కదనమాట. ఇది బ్లెండర్ హ్యాండ్ వేడెక్కకుండా మనకి బాగా బీట్ అవుతుంది. ఒకవేళ మనం మిక్సీలో అట్లా పట్టినామనుకో, మిక్సీ హీట్ అవుతుంది కదా. ఈ సమ్మర్కి మెల్ట్ అయిపోతుంది అనమాట. వెన్న మెల్ట్ అయిపోయి అంత మిక్స్ అయిపోతుంది. మనకు వెన్న పడదు, టైం పడుతుంది. కాబట్టి ఇలాంటి వాటితో అయితే దానికి ఈజీగా ఉంటుందండి. ఇప్పుడు వెన్న చేసుకున్నాం కదా, నేను ఒక బౌల్లోకి తీసేసుకుంటున్నా దీన్ని. దీన్ని ఒక 2-3 టైమ్స్ వాష్ చేసుకోవాలండి. అప్పుడే నీట్గా ఉంటుంది. ఇది వాష్ చేసుకోకపోతే కొంచెం స్మెల్ వస్తుంది మీగడ. అంటే మనం చాలా రోజుల నుంచి ఒక 10-15 డేస్ నుంచి స్టోర్ చేసి తింటాం కదా.
నేనైతే ఎన్ని పనులున్నా చేసుకుంటా కానీ ఈ మీగడ మాత్రం పోస్ట్పోన్ చేస్తూనే ఉంటానండి. ఎందుకో అంటే బరువు అనిపిస్తుంది అనమాట. ఈ మీగడ దగ్గరకు వచ్చేసి రేపు చేద్దాంలే రేపు చేద్దాంలే అనేసి. కానీ ఎప్పటికప్పుడు చేసుకుంటే మంచిగా ఉంటుంది అనిపిస్తుంది ఫ్రెష్గా. 1 వీక్కి 10 డేస్కి ఒకసారి. ఇందాక 1 టైం వాష్ చేసాం కదా నీళ్ళల్లో, ఇప్పుడు ఇది సెకండ్ టైము. ఇలా సెకండ్ టైం కూడా వాటర్ దండిగా వేసుకొని వాష్ చేసుకోవాలి, క్లీన్ చేసుకోవాలి. బాగా మిక్స్ చేసుకొని కలుపుకోవాలి. వాటర్ అంతా లోపలికి వెన్నలోకి వెళ్ళిపోవాలన్నమాట. ఈ దీని లోపలికి వెళ్ళిపోతాయి అన్నమాట మంచిగా వాటరు. వెన్న చేసిన తర్వాత ఇదే కొంచెం ప్రాసెస్ పడుతుందండి. వెన్నని బాగా కడుక్కోవాలి 2-3 టైమ్స్. అప్పుడే మనకి ఫ్రెష్గా ఉంటుంది. అంతా వంచేసుకుందాం ఈ బౌల్లోకి. పెద్దది బౌల్ పెట్టేసుకున్నాం కదా. ఇప్పుడు ఈ వాటర్ అంతా మనం వేస్టే అండి, పాడేస్తాం. ఇంకా ఇక్కడైతే మొత్తం అంతా 2-3 టైమ్స్ వాష్ చేసుకున్నాం కదా. ఇక్కడ అందులో వాటర్ ఏమి ఉండకుండా అన్ని వాటర్ వంచేసుకోవాలండి. మనం కడిగేటప్పుడు వాటర్ యాడ్ చేస్తాం కదా, ఆ వాటర్ ఉంటే కొంచెం మనకు ఉడికేటప్పుడు టైం పడుతుంది అనమాట. అలా వాటర్ ఏం లేకుండా అన్ని నీళ్ళన్నీ నీట్గా వంపేసుకోవాలి. వంపేసుకొని ఇప్పుడు మీగడ ఇంకా వెన్న రెడీ చేసుకోవడమే అండి, వేడి చేసుకోవడమే. ఇక్కడైతే మనకు వెన్న రెడీ అయిపోయింది ఆల్మోస్ట్ ఆల్. ఇప్పుడు మనము ఈ వెన్నని ఒక చిన్న బాక్స్లో స్టోర్ చేసుకోవచ్చు మనం ఏదైనా రెసిపీస్కి వాడుకునేటప్పుడు. ఇక్కడైతే వెన్న రెడీ అయిపోయింది. మనం ఇప్పుడు దీన్ని వేడి చేసుకుందాం. ఇదే బౌల్ పెట్టేసి చిన్న మంట మీద హీట్ చేసుకుందాం. ఇది దాదాపు 1/2 అవర్ పడుతుందండి. ఇక్కడైతే మనం బౌల్ పెట్టేసుకున్నాం. చిన్న ఫ్లేమ్ మీద పెట్టేసుకోవాలి. ఫ్లేమ్ ఎప్పుడు చిన్నగా ఉండాలండి. చిన్న ఫ్లేమ్ మీద పెట్టేసుకొని దీన్ని ఇంకా ఒక 30 మినిట్స్ అయితే ఉడకాలి. ఇప్పుడు ఇది 30 మినిట్స్ పడుతుంది దాదాపుగా అవ్వడానికి. మనం చూసుకుంటూ, నాకైతే 20 మినిట్స్ తర్వాత ఇలా ఈ స్టేజ్కి వచ్చింది. ఇక్కడైతే మనం వెన్న కరిగించేటప్పుడు కాగబెట్టేటప్పుడు చాలా జాగ్రత్తగా కాగబెట్టుకోవాలండి. ఎందుకంటే ఒక్క నిమిషం అటు అయినా ఒక్క నిమిషం మాడిపోతుంది, ఫాస్ట్గా మాడిపోతుంది. ఇంకా మాడిపోయిందంటే ఇంకా టేస్ట్ అసలు ఏమి ఉండదండి. అందుకు మనం చాలా జాగ్రత్తగా కాగబెట్టుకోవాలి. ఇక్కడ చూస్తున్నారు కదా, ఇలా బబుల్స్ వస్తున్నాయి. ఇంకా ఇలా బబుల్స్ వచ్చాయంటే ఆల్మోస్ట్ నెయ్యి అయిపోయినట్టే. మనకి మంచి ఫ్లేవర్ కూడా వస్తుందండి. మనం చూసే కొద్దీ మంచిగా స్మెల్ చాలా బాగుంటుంది. అప్పుడే మనకు తెలిసిపోతుంది నెయ్యి అయిపోయినట్లే దాదాపు. ఇందులో మీరు కావాలంటే ఒక తమలపాకు వేసుకోవచ్చు. తమలపాకు వేస్తే చాలా బాగుంటుంది ఫ్లేవరు. నా దగ్గర ఫ్రెష్ తమలపాకు లేదు కాబట్టి నేను వేయలేదు. మీ దగ్గర ఉంటే మీరు యాడ్ చేసుకోవచ్చండి. మధ్య మధ్యలో ఇలా కలుపుకుంటుండాలి. ఎందుకంటే ఒక్కొక్కసారి మనం బౌల్ చిన్నగా అయిపోయి ఉంటుంది కదా, నెయ్యి ఎక్కువ అయిపోయినప్పుడు పొంగుతుందనమాట. ఇలా బబుల్స్ లాగా ఉడికి బబుల్స్ వచ్చి పొంగొస్తుంది. అలా పొంగు రాకుండా పొంగిపోకుండా ఉండాలంటే మధ్యలో కలుపుకుంటూ ఉండాలి. మనం ఈ స్టేజ్లో దగ్గరే ఉండి చూసుకోవాలండి, లేకపోతే మాడిపోతుంది ఈజీగా. అది కాకుండా ఇప్పుడు సమ్మర్ కదా, ఈ సమ్మర్కి కూడా తొందరగా మాడిపోతుంది, వేడైపోతుంది టెంపరేచర్. ఇలా కలుపుకుంటూ చెక్ చేసుకుంటూ ఉండాలి. ఇలా బాగా అయిన తర్వాత ఇంకా మనం తీసి దీన్ని స్టోర్ చేసుకోవచ్చు అండి. ఇక్కడ చూసారు కదా పొంగు వస్తుంది చూడండి పైకి. మనం కలపకుండా ఒక్కొక్క 5 నిమిషాలు వదిలేస్తే కూడా ఇలా పొంగు వస్తుంది అనమాట. ఇంకా పొంగు వచ్చిందంటే ఇంకా అంత మెస్సీ అయిపోతుంది. కాబట్టి మనం దగ్గరుండి నిదానంగా కలుపుకుంటూ వేడి చేసుకోవాలి నెయ్యిని. ఇదే మనకి కొంచెం క్రూషియల్, అంటే కొంచెం ఇంపార్టెంట్ అనుకోవాలి. లాస్ట్ మినిట్లోనే మనం ఎంత చేసినా, ఫస్ట్ నుంచి చేసినా ఈ లాస్ట్ మినిట్లో మనం కరెక్ట్గా ఆఫ్ చేయకపోతే నెయ్యి మాడిపోతుంది అనమాట, ఈజీగా మాడిపోతుంది. ఇక్కడైతే నాకు అయిపోయిందండి, ఆల్మోస్ట్ నెయ్యి రెడీ అయిపోయింది. నేను స్టవ్ ఆఫ్ చేస్తున్నా. చూసారు కదా మంచి కలర్ వచ్చింది. ఇది వేడి మీద ఉంది కాబట్టి ఇలా ఉంది. కొంచెం చల్లారిన తర్వాత పూసగా నెయ్యి చాలా టేస్టీగా చాలా కమ్మగా ఉంటుంది. మనం ఇంట్లో చేసుకుంటే బయట కొనేదానికంటే చాలా రెట్లు టేస్ట్ చాలా బాగుంటుంది. మనం స్వీట్స్లో యూస్ చేసుకోవచ్చు, దోశలో వేసుకోవచ్చు. పిల్లలకి ఏది చేసి పెట్టినా స్నాక్స్ చాలా బాగుంటుందండి. పూసగా నెయ్యి
మీరు ఇంట్లోనే ట్రై చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ఛానల్ని.